నిర్మల్ వేదికగా మున్సిపల్ ఎన్నికలకు శంఖారావం పూరించారు సీఎం రేవంత్ రెడ్డి. మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదని 2034 వరకు అధికారంలోగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి. మేం పాలకులం కాదు, మేము సేవకులము. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. చనాక, కొరాట, సదర్ మ్యాడ్ బ్యారేజీలను జాతికి అంకితం చేశారు. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. రైతులకు నీరు రావాలంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాల్సిందేనని, అందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. జిల్లాకు ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కూడా సీఎం రేవంత్ ప్రకటించారు. 10 ఏళ్ల పాలనలో ఏమీ చేయని వ్యక్తి ప్రజాపాలనను భరించలేకపోతున్నారని సీఎం రేవంత్ అన్నారు. రాక్షసుల్లా అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పార్టీ ప్రెసిడెంట్గా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పెద్ద మనిషి మాట్లాడే మాటలేనా? అభివృద్ధి చేస్తుంటే చేతనైతే నీ అనుభవంతో ఆశీర్వదించు, నీ అనుభవాన్ని ఉపయోగించి మాకు సూచనలు చేయి. ఒకవేళ ఏది నీకు ఇష్టం లేకపోతే మౌనంగా ఫామ్ హౌస్లోనే పడుకో, మేము వద్దంటలేం. కానీ వెనకటికి పురాణాలలో మనం చూసినాం, శుక్రాచార్యుని శిష్యులు మారీచుడు, సుబాహుడు అని రాక్షసులు ఉండేటోళ్ళు. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు, సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే? రాముడి చేతిలో సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు, ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చివరికి రాజకీయంగా మీకు సమాధి అవుతుంది తప్ప ఇందులో మీకు వచ్చేది ఏమీ లేదు. తాము ఓడిపోయిన వాళ్ల గురించి మాట్లాడబోమని, తాము పాలకులం కాదు సేవకులమని సీఎం రేవంత్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామన్నారు. మీకు అందరికి అనిపించవచ్చు అన్నేం తప్ప సప్పగా మాట్లాడుతుండు, ఏం చెప్తలేడా. నేను ఓడిపోయిన వాళ్ళ గురించి, పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నాను. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టింది కదా, ఒక దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. అందుకే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదేదో మాట్లాడాలని నేను అనుకుంటలేను. నాకిచ్చిన బాధ్యతతోని మీకందరికీ పని చెయ్యాలి, సేవ చెయ్యాలి అనుకుంటున్నా. మేం పాలకులం కాదు, మేము సేవకులము. తప్పకుండా మీకు సేవ చేస్తాం, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీ మనసు గెలుస్తాం. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఆదిలాబాద్ జిల్లాకు ఎయిర్పోర్టు తీసుకువస్తామని, ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసం రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ, అమిత్ షా సహా ఎవరినైనా కలుస్తారని స్పష్టం చేశారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్నవారు ఈ ఆలోచన చేయకపోవడం వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.